ఈ టైగర్ నా దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నావు. మర్యాదగా నా మాట వింటే ఈ సీమలో బతుకుతావు, లేకపోతే ఈ సీమలో చచ్చిపోతావు. పుట్టింది పులిచర్లా, పెరిగింది అనంతపురం. నాతో విరోధం పెట్టుకుంటే నిన్ను ఎక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. రోడ్డు జింక ముందు, సింహ ముందు కాదు, కాసి లేచిపోతా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆలోచించుకో. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్లు అనుకున్నావే, ఓటర్లు కాచి పడేస్తా కొడక. ఊరికి కొద్ది రచ్చబాక, నీ తాత తీస్తే మన బాపట్ల పిచ్చి కింద పడేస్తా. ఈ సీమలో కత్తి పట్టిందే మా తాత, బాబు చుట్టిందే మా తాత. కట్టెలతో వచ్చిన కొండలతో వచ్చిన ఏటుకు పోటుకుని నరికి పడేస్తా. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో నేను నిలబడుతున్నాను, నిన్ను ఓడించబోతున్నాను. టైగర్ సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాకరీలే. ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ మాట్లాడు, నిన్ను ఎన్కౌంటర్ అయిపోతున్నాడు ఈ టైగర్. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, కొండకి వచ్చిన, కట్టడానికి వచ్చిన నడి రోడ్డు మీద తేలుతుంది. నాకు తిక్క రాగిందంటే నిన్ను ఎక్కడ అడ్డంగా నరికేస్తా. నీకు తిక్క రాగలదు, నాకు 24 ఆన్లైన్ ఉంటుంది. నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను, నీ వాళ్ళు నాకు ఒక లెక్క కాదు. అల్లూరు పౌక్షాన్ని, భగత్ సింగ్ త్యాగాన్ని ఆజాద్ ఆశయాలతో నడిచి ఈ భరతగట్టపై జరుగుతున్న నిన్ను చంపి నరకడానికి వచ్చిన నీ మృత్యువునిరా. ఈ పల్నాడు గడ్డపైన రేపు బంపర్ మెజార్టీతో గెలబోతున్నాను, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను, అంత చూడబోతున్నాను. నీకు సీటు కాదు కదా, ఈ మన రాజ్యంలో ఎలక్షన్ నుండి పోటీ చేయకుండా చేస్తాను రా. అంతటి మనగాడు ఈ గడ్డ మీద పుట్టలేదు, ఒకవేళ పుట్టిన వాడిని ఎక్కడ బతకనివ్వను. నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తాను. జబ్బు చేస్తే వైద్యం చేస్తా, జబ్బు చేస్తే నిలబెట్టి నరికేస్తా. వైద్యమా నరకడమా ఏది కావాలో డిసైడ్ చేసుకో.